హలో ఎవ్రీవన్. ముందుగా కర్నూలులోని సంస్కృతి పార్క్కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మేమైతే సంస్కృతి పార్క్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అనేది చూపిస్తున్నాను. ఈ పార్క్లో మొత్తం 4-5 జోన్ లాగా ఉన్నాయి. ఒకటి చిల్డ్రన్ ఏరియా, మెడిటేషన్ జోను, అలాగే ట్రెడిషనల్ జోను, గేమ్ జోను అలా ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. ఈ చిల్డ్రన్ ఏరియాలో మొత్తం పిల్లలకు ఆడుకోవడానికి ఉయ్యాలలు, జారుడు బల్లలు అవైతే ఉన్నాయి. ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ అష్టాచమ్మ ఆడుకోవడానికి అది కూడా ఉంది. ఇప్పుడు మీకు నేను ట్రెడిషనల్ జోన్ అయితే చూపిస్తాను. ట్రెడిషనల్ జోన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఒక బొమ్మ ఇలా నమస్కారం చేస్తున్నట్లు ఉంది. అలాగే బుద్ధునికి వెనక సైడు ట్రెడిషనల్ జోన్ అయితే ఉంది. ఇక్కడ భరతనాట్యంది. ఈ ట్రెడిషనల్ జోన్లో భరతనాట్యంకి సంబంధించిన ముద్రికలన్నీ చేతుల గుర్తులు ఉన్నాయి. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా అలాగే వీటిలో గేమ్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ గేమ్స్ ఏవని నాకైతే వీటిలో కొన్ని పేర్లు కూడా తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వైకుంఠపాలి ఉంది. దీన్నైతే మేము బారాకట్ట అంటాము. మరి మీరేమంటారో. ఇంకా పులి మేక, చెస్ ఇలా చాలా బాగున్నాయి కూర్చొని ఆడుకోవడానికి. మొత్తం 8 గేమ్స్ అయితే ఉన్నాయి. ఆ 8 గేమ్స్ నేమ్స్ ఏంటో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కూర్చొని ఆడుకోవడానికి అలాగే వాతావరణం కూడా చాలా బాగుంది. మీలో ఎంతమందికి గేమ్స్ ఏంటో తెలుసో, ఏ గేమ్స్ మీరు ఆడారో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే దీంట్లో చెస్, బారాకట్ట తప్ప ఇంకా నాకు వేరే ఏ గేమ్ తెలీదు. అసలు ఎలా ఆడాలో కూడా తెలీదు. చెప్పాను కదా, భరతనాట్యానికి సంబంధించిన ముద్రికలు అయితే గేమ్ జోన్కి అటు సైడ్కి అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. కూల్గా ఉంది సాయంత్రం వేళ వెదరు. మీరు కూడా కర్నూలు వాళ్ళైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇక ఇటు సైడు మెడిటేషన్ జోన్లో యోగాసనాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఆసనము ఎలా వేయాలి అనేది. ప్రణామాసనము, తర్వాత ఉద్గిత హస్తాసనము, 2 సైడ్స్ అవే ఆసనాల ఫోటోలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పాద హస్తాసనము. పిల్లలకు లైవ్గా చూపించి ఇలా ఆసనాలు వేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఈ పాద హస్తాసనం వెనకాలే అశ్వసంచలనాసనం అని ఉంది. వాటి వెనక పర్వతాసనము, అంగాసనము, భుజంగాసనము ఇలా ప్రతిదీ ఎలా చేయాలి అనేది వివరంగా బొమ్మలు అయితే పెట్టారు. వీటిని చూపించి పిల్లలకు కూడా ప్రతిరోజు చేయమని మనమైతే చెప్పుకోవచ్చు. ఇది మొత్తం పార్క్ ఏరియాను టోటల్గా చూపిస్తున్నాను చూడండి. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. మేమైతే సండే వెళ్ళాం కాబట్టి అంత ఫుల్ రష్గా ఉన్నారు. ఎవరికి కావాల్సిన గేమ్స్ వాళ్ళైతే ఆడుతూ ఉన్నారు. పీస్ఫుల్గానే ఉంది, కానీ కొద్దిగా రష్ ఎక్కువగా ఉంటుంది. వీడియో మొత్తం చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.